డియర్ నీట్ స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్. భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు అయితే భారీగా పెరిగినాయి. మరి రిజల్ట్స్ కూడా రావడం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో దాదాపు 810 దాకా పెరిగినాయి, కొత్త సీట్లు అయితే పెరిగినాయి. మరి 9650 సీట్లు మొత్తము మనకి తెలంగాణలో ఉన్న 9650 సీట్లు. త్వరలోనే మనకి నీట్ కౌన్సిలింగ్, తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మొత్తం 30 మొత్తం 66 కాలేజీలు ఉన్నాయి. 66 కాలేజీలు తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 30 ప్రైవేటు, 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. దీనిలో అన్నింటిలో కలిపి 9650 సీట్లు అయితే దాదాపు. ఈసారి కొత్తగా ఒక రాజరాజేశ్వరి అనే ఒక మరి కళాశాల ఉమెన్స్ ఎంబీబీఎస్ కాలేజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ డీమ్డ్ మీరందరూ చూసినారు. డీమ్డ్కి మనకి సంబంధం లేదమ్మా, నీటికి దీనికి. ఇది ఆల్ ఇండియా కోటా కింద వెళ్ళిపోతుంది. మహబూబ్ నగర్ 25, సిద్దిపేట 25, 30 నిజామాబాద్ 20. మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? కట్ ఆఫ్ ఏమైనా తగ్గిద్దా అంటే కొన్ని సీట్లు అయితే పెరిగినాయి. భాస్కరాలో, మహేశ్వరిలో 100, మమతాలో 50, ఎంఎన్ఆర్లో 100, ఎస్విఎస్ 50, సాధన ఇన్స్టిట్యూట్ 100, రాజరాజేశ్వరి 100. ఇది కొత్త కాలేజీ, రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ. దీనికి ఎన్ఎంసి ఈ సంవత్సరం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి? మనకి రాష్ట్ర వ్యాప్తంగా 8840 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా పెరిగిన సీట్లతో కలిపి 9650 సీట్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈసారి అయితే కట్ ఆఫ్ మార్క్స్ తగ్గే అవకాశం అయితే. మరి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కూడా పేపర్ టఫ్గా వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరము మరి రీనీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది ఏమి లేదమ్మా, టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా సీట్లు అన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈజీగా వస్తే ఈజీగా ఉంటుంది, ఎక్కువ మార్కులు రావాలి. టఫ్గా ఉంటే మార్కులు తక్కువ వచ్చినా మీకు సీట్ వస్తుంది. సీటు రావడంలో ఏమాత్రము తేడా లేదు. మరి ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్లో మరి ఓసీ పిల్లలకి 403, లాస్ట్ ఇయర్ 403కి సీట్లు వచ్చినాయి. మరి ఈసారి 400, 410కి మీకు అదే రేంజ్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఓసీ పిల్లలకి. మరి ఎస్సీని 3 కేటగిరీలుగా విభజించారు కాబట్టి ఎస్సీ1లో మరి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. 316 మార్కులు. 316 అంటే 315 నుంచి 320 ఎవరైతే వస్తుందో వాళ్ళు ఎస్సీ1 దే విల్ గెట్ ఎంబీబీఎస్ సీటు. అంటే అది ప్రైవేట్ అవ్వచ్చు, ఇది మన గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది తర్వాత టాప్ మార్కులు వస్తే మీకు గవర్నమెంట్ ఉస్మానియా కానీ, గాంధీ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ ఇవన్నీ టాప్ కాలేజీలు ఉన్నాయి కదా హైదరాబాద్లో, అవి రావచ్చు. మరి ఎస్సీ2 352 మార్కులు. మీకు ఈ రేంజ్లో 340, 350 ఈ రేంజ్లో వస్తే మీకు ఎస్సీ2 వీళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇబ్బంది వల్ల ఎస్సీ3లోని వీళ్ళకే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. 370 మార్కులు అంటే 360, 375 మార్కులు వస్తే ఈ ఎస్సీ3 సామాజిక వర్గానికి మరి కొంచెం ఈ 3 వర్గాల్లో కంటే వీళ్ళకే కొంచెం కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంది. మరి ఎస్టీ స్టూడెంట్ 371, 365 నుంచి 370 ఈ రేంజ్లో ఎవరికైతే సీట్ వస్తుందో వీళ్ళకి ప్రైవేట్ కాలేజీలో గ్యారెంటీ. అంటే నేను ప్రైవేటు చెప్తున్నాను, మరి గవర్నమెంట్ అంటే ఇంకా ఎక్కువ మార్కులు రావాలనుకో. మనకి ఎంబీబీఎస్ సీటు రావడం ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకుని. అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది డజంట్ మ్యాటర్ అనమాట. స్టూడెంట్స్ ఆ విధంగా మరి లాంగ్ టర్మ్స్ తీసుకున్నారు కదా, మరి అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇక బీసీఏ స్టూడెంట్స్ వీళ్ళందరికీ తెలంగాణలో అన్ని రిజర్వేషన్ కేటగిరీల కంటే బీసీఏ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. 340, 335, 350 మీరు చూసారా? మీరు లాస్ట్ ఇయర్ కూడా 3,50,000 వరకు కూడా మరి ఆల్ ఇండియాలో ర్యాంకు ద్వారా కూడా సీట్లు వచ్చినాయి వీళ్ళకి. బీసీఏ స్టూడెంట్స్ చాలా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బీసీఏకి చాలా కష్టం, కానీ తెలంగాణలో వీళ్ళంత లక్కీ. ఇక ఎస్సీ ఎస్టీ కంటే కూడా చూడండి, ఎస్సీ 365, మరి వీళ్ళ కట్ ఆఫ్ 335, 350కే వచ్చేస్తుంది. తర్వాత బీసీబీ 395 మార్కులు. మరి 490, 400 మధ్యలో ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ 343, లాస్ట్ ఇయర్ 343, ఈసారి 340, 350 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి బీసీడీ 399, మరి 399, మరి బీసీడీ వీళ్ళకి 390 నుంచి 405 మార్కులు వస్తే బీసీడీకి సీటు వచ్చే అవకాశం ఉంది. బీసీఈ 395 నుంచి 390, 410 ఈ రేంజ్లో వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్గా ఓవరాల్గా మరి రిజర్వేషన్ కేటగిరీలు అన్ని కేటగిరీలో కంటే చూడండి, ఇక్కడ బీసీ
ఏ వాళ్ళకే లక్కీ అనమాట ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్లో. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. త్వరలో మనకి కౌన్సిలింగ్ అయితే కూడా స్టార్ట్ అవుతుంది. కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు త్వరలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. తెలంగాణలో త్వరలో కౌన్సిలింగ్ అని రాష్ట్ర వ్యాప్తంగా మనకి 36, ఇందులో 36 గవర్నమెంటు, 30 ఏమో ప్రైవేటు, 3 డీమ్డ్ యూనివర్సిటీలు. డీమ్డ్ మనకు సంబంధం లేదమ్మా, 4 మైనారిటీ కాలు, మొత్తము 9650 సీట్లు అయితే ఉన్నాయి. నీటి పరీక్షలో ఈ విధంగా ఉన్నాయి. త్వరలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆగస్టులో కౌన్సిలింగ్ నిర్వహించి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టులో నిర్వహిస్తున్నారు. కాలేజీ యూనివర్సిటీ వీసీ రమేష్ రెడ్డి అయితే ఒక ప్రకటనలో తెలియజేయటం జరిగింది. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటూ దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.